వెల్కమ్ టు మోహన్ స్టడీ సర్కిల్. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్. నన్ను ఇవి కూడా ప్రీవియస్ క్వశ్చన్లే కాదు, ఇయర్ మెన్షన్ చేయలేదు. సో ఇవన్నీ కూడా రైల్వేలో ఎన్టీపీసీ, గ్రూప్ డి అండ్ ఏఎల్పీలో పడిన క్వశ్చన్లే. చూద్దాం టాపిక్ పేరేంటి. సౌండ్ అన్న టాపిక్ పేరు వచ్చేసి సౌండ్. ధ్వనిపాఠం చాలా ఇంపార్టెంట్. అంతకుముందు చూసారు కదా, కాంతిలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసామా. అలాగనే కొలతలు కూడా చూసారు కొన్ని క్వశ్చన్లు. ఇది కూడా టాపిక్ వైజ్ చెప్తున్నాం మనం, సౌండ్ అండ్ టాపిక్. ఇప్పటికైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యూట్యూబ్ ఛానళ్ళు ఫ్రీగా వస్తాయి. ఓకే, మన క్వశ్చన్ నెంబర్ 1 నాతో పాటు మీరు కూడా రాయడానికి ట్రై చేయండి. మళ్ళీ చూడలేరు కదా, రాసుకుంటే బెటరు, రివిజన్ అవుతాయి. ఓకే, మరి వై కెనాట్ ద సౌండ్ ఈజ్ హియర్డ్ ఆన్ ద మూన్ అట. అర్థమైందా? చంద్రుడి పైన శబ్దము ఎందుకు వినబడదు? ఇక్కడ ఆప్షన్ ఇస్తాడు, మీరేం సొంతంగా రాయట్లేదు, ఆప్షన్ చదివేసి నీట్గా ఆన్సర్ పెట్టడమే. ఏముంది? సో నో సౌండ్ ఆన్ ద మూన్ అట. నో సౌండ్ ఆన్ ద మూన్ అట, చంద్రునిపై శబ్దం లేదు. ఓకే, అదే ఆన్సరు. బికాస్ దెర్ ఈజ్ ఏ నో వాటర్ ఆన్ ద మూన్. మూన్ వాటర్ లేదట. ఓకే, అది కారణమా? సో దెర్ ఈజ్ ఏ నో అట్మాస్ఫియర్ ఆన్ ద మూన్ అండ్ సౌండ్ కెనాట్ ట్రావెల్ వితౌట్ మీడియం. సో దొరికింది ఆన్సర్ మనకి, ఆటోమేటిక్ తెలిసిపోతుంది మీకు. సో మూన్ పైన ఎటువంటి అట్మాస్ఫియర్ లేదనన్నా. అట్మాస్ఫియర్ అంటే ఏంటి? గాలి, ద బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్. ద బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్. సో ఏమంటాం? అట్మాస్ఫియర్ అంటామా. సో అట్మాస్ఫియర్ ఒక రకమైన గాలి అన్నా. గాలి ఎటువంటి గాలి లేదట దేనిమైనా, మూన్ పైన. ఎస్. సో సౌండ్ కెనాట్ ట్రావెల్ వితౌట్ మీడియం, ఇది ఆన్సర్. సౌండ్ కెనాట్ ట్రావెల్ వితౌట్ మీడియం. మనం తెలియాలి ఖచ్చితంగా. సౌండ్ వెళ్ళాలంటే ఏముండాలి? ఖచ్చితంగా మీడియం ఉండాలి. గుర్తుంచుకున్నాను. అసలు మీడియం అంటే ఏంటి? అణువులు కలిగిన పదార్థాన్ని ఏమంటాం? మీడియంస్ అంటాం. విత్ సబ్స్టెన్స్ అవే పార్టికల్స్ అన్నా, ఆ సబ్స్టెన్స్ ఏమంటాము? మీడియం అంటాం. ఎయిర్ మీడియం, వాటర్ మీడియం, ఐరన్ మీడియం అన్న. సౌండ్ వెళ్తుంది సాలిడ్ గుండా, లిక్విడ్ గుండా, గ్యాస్ గుండా. మరి దేని గుండా వెళ్ళదు? రైట్, వ్యాక్యూమ్ గుండా వెళ్ళదు. సౌండ్ వెళ్ళాలంటే ఒక మీడియం ఉండాలి. మరి వ్యాక్యూమ్ అనేది మీడియమా కాదా? కాదు. దీన్ని ఏమంటాం నాన్న? శూన్యం అంటాం. నా సౌండ్కి లైట్కి తేడా ఉంది. లైట్కి క్వైట్ ఆపోజిటే సౌండ్. గుర్తుంచుకోండి నాన్న. లైట్ అనుకోండి వ్యాక్యూమ్లో ఎక్కువ వేగం వెళ్తుంది. లైట్ అయితే చెప్పాను 3 lakhs చెప్పాను. సో 3 లక్షల కిలోమీటర్లు వెళ్తుందట లైట్ అనేది, దేంట్లో? వ్యాక్యూమ్లో అనేది. కానీ సౌండ్ 0. మన ధ్వని వేగము శూన్యంలో ఎంత? 0 అనేది ఆన్సర్. అర్థమైందనా? సో చంద్రునిపైన శబ్దం ఎందుకు వినపడుతుంది అంటే అక్కడ యానకం లేదు, అక్కడేముంది? అంత వ్యాక్యూమే. సో వ్యాక్యూమ్ అవ్వకుండా వెళ్తుంది 0. కనుక ఆన్సర్ సౌండ్ కెనాట్ ట్రావెల్ వితౌట్ మీడియము. ఎక్కువ అవసరం లేదన్న. సో ఈజీ క్వశ్చన్లే, ఈజీ చేస్తారు మీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, నోట్ చేయండి అన్న. ఈలోపు నేను లాక్ చేస్తాను క్వశ్చన్ని, మీరు కూడా నోట్ చేయాలి. విచ్ ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు అల్ట్రాసౌండ్ వేవ్స్ అట. కొంచెం అర్థమైందా? అల్ట్రాసౌండ్ తరంగాలకు సంబంధించి సరికాని ప్రకటన ఏదో అడుగుతున్నాడు. అది బాగా చూసుకోవాలా. సరికాందా, సరైందా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అల్ట్రాసౌండ్స్ అంటే ఏంటి? అధ్వనులు అంటాం కదా, అతి ధ్వనులు. ఎస్, అల్ట్రాసౌండ్ తరంగాలకి సంబంధించి సరికాంది అడుగుతున్నాడు. ఫస్ట్ మీకు తెలియాలా, అసలు ఇవన్నీ మనం యాప్లో చెప్పుకున్నాము. అసలు ఎలా ఉంటాయి సౌండ్స్ అన్నా? 3 రకాలుగా ఉంటాయి. అకార్డింగ్ టు ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ప్రకారము సౌండ్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. ఫస్ట్ డేటా ఆడియబుల్ లిమిట్ అంటాం. ఆడియబుల్ లిమిట్ అంటే శ్రవ్య అవధి, మనం వినే శబ్దం నాన్న, అది ఫస్ట్ ఉంటుంది నాన్న. సో ఆడియబుల్ లిమిట్ అంటాము. ఆడియబుల్ లిమిట్, దీని ఫ్రీక్వెన్సీ అంత తెలుసా? ఎస్, ఇది కూడా రోజు చేసుకోండి. ఓన్లీ క్వశ్చన్లే కాదు, ఒక 20 క్వశ్చన్లు నేర్చుకుంటే దాని ద్వారా 40 క్వశ్చన్ నేర్చుకోవాలా. ఒక క్వశ్చన్ ఉందంటే ఒక 2 or 3 days ఎక్స్ట్రా నేర్చుకోవాలి మీరు. సో 20 Hz నుండి 20,000 Hz ఉంటే దీన్ని మనము ఆడియబుల్ లిమిట్ అంటాం. ఇది మనం వినే శబ్దం అన్న. సో ఇంతకంటే తక్కువ ఉందనుకో వాటిని ఇన్ఫ్రాసోనిక్స్ అంటాం. ఏమంటాం? ఇన్ఫ్రాసోనిక్స్ అంటే పరశ్రవ్యాలు అంటాం. సో బిలో 20 Hz ఉంటే, మనం గుర్తుంచుకోండి, బిలో 20 Hz ఉంటే వాటిని ఏమంటాము? ఇన్ఫ్రాసోనిక్స్. ఇన్ఫ్రాసోనిక్స్ అని పిలుస్తారు. మరి అబౌవ్ 20,000 Hz ఉంటే వీటిని అంటారు నన్న
ఏమంటాం అల్ట్రాసౌండ్స్ ఆర్ అల్ట్రాసోనిక్స్ అంటారు. అల్ట్రాసోనిక్స్ అంటాం. ఓకే, వాడి గురించి క్వశ్చన్. ఓకే చూద్దానన్నా, వాటిని ఎక్కడ వాడు ఎక్కువ ఫ్రీక్వెన్సీ కదా మనకి వినబడవు. వీ కెనాట్ హియర్ అల్ట్రాసోనిక్స్ అండ్ ఇన్ఫ్రాసోనిక్స్, ఈ రెండింటిని వినలేం. కొన్ని జంతువులు వింటాయి, యానిమల్స్ వింటాయి, డాగ్స్ వింటాయి, బ్యాట్స్ వింటాయి, కుక్కలు వినగలవు, అది ధ్వనులని ఉపయోగం లేదు. బ్యాట్స్ వింటాయి అది ధ్వనులు, కానీ మానవుడు వాటిని ఉపయోగించుకుంటాడట అది ధ్వనులని. ఎలా? మనకు క్వశ్చన్ ఇచ్చాడు, అల్ట్రాసౌండ్ తరంగాలకు సంబంధించి సరికాని ప్రకటన జరుగుతున్నాడు. సరికాని ప్రకటన ఏది? ఓకే చూడండి ఒకసారి. దే ఆర్ హై ఫ్రీక్వెన్సీ వేవ్స్, రైటే కదా. గోల్డ్ చూడండి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది, 20,000 హెచ్ఎస్ ఉంది కనుక రైటే. అంటే ఇది క్వశ్చన్ రైట్ కాదు, ఈ స్టేట్మెంట్ రైటే. దే ఆర్ హై ఫ్రీక్వెన్సీ వేవ్స్. నెక్స్ట్ చూడండి, దే ఆర్ యూజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీస్ అండ్ ఫర్ మెడికల్ పర్పస్, రైటే. వాటిని వాడతాము మెడిసిన్స్లో. మీకు తెలుసా అల్ట్రా స్కానింగ్ అంటాం కదా. ఏంటి అల్ట్రా స్కానింగ్ అంటే? అల్ట్రాసౌండే, మనకు వినబడదు కానీ స్కాన్ తెలుస్తుంది. శరీర అంతర్భాగాలను చిత్రీకరించడానికి ఏం వాడతారు? అల్ట్రాసౌండ్స్ వాడతారు. దాన్ని ఏమంటాం? అల్ట్రా స్కానింగ్ అంటాం. ఏమంటాం? అల్ట్రా స్కానింగ్ అంటామా? దాన్ని అల్ట్రా సోనోగ్రఫీ అంటాం. అల్ట్రా సోనోగ్రఫీ. ఓకే కనుక ఇది రైటే, ఇది రైటే. ఇది చూడండి, దే ట్రావెల్ అమాంగ్ వెల్ డిఫైన్డ్ పాత్ ఈవెన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అబ్స్టాకిల్స్ అట. ఎస్, అడ్డంకులు ఉన్నప్పటికీ అవి బాగా నిర్వచింపబడిన మార్గాల్లో ప్రయాణిస్తాయి. ఎస్, అది రైటే. ఇప్పుడు చెప్పిన 3 రైట్ ఆన్సర్లు అన్న. అల్ట్రాసౌండ్ కెనాట్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఫ్రమ్ డిఫెక్టివ్ లొకేషన్స్ అట. లోపభూయిష్ట ప్రదేశాల నుండి అల్ట్రాసౌండ్ తిరిగి ప్రతిబింబించదు. ఇది తప్పు, అంటే ఇది విడిపెట్టాల. అల్ట్రాసౌండ్స్ కెనాట్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఫ్రమ్ ద డిఫెక్టివ్ లొకేషన్స్ అట, అది చెప్పాలన్న. కానీ దీనికి సంబంధించి ఈ 3 కరెక్టే. అడిగింది రాంగ్ అడిగాడు. అల్ట్రాసౌండ్ తరంగాలకు సంబంధించి సరికైన ప్రకటన ఏది అంటే ఇది చెప్పాలి. కానీ బాగా చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. సో క్వశ్చను ఆప్షన్స్ చదివితే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. మీకు ఏ విధంగా అర్థమైపోద్ది చూసుకోవాలి. మైనస్ ఉన్నాయి కదా కనుక బాగా చూసుకోవాలి. అది సౌండ్స్ అయితే 3 రకాలు ఉంటాయి నేను. ఫస్ట్ది ఆడియోబుల్ లిమిట్, రెండోది ఇన్ఫ్రాసోనిక్స్, మూడోది అల్ట్రాసౌండ్స్. యూనిట్ ఏంటి? హెచ్ చెప్దాం. దేనికి? ఫ్రీక్వెన్సీ యూనిట్ ఏంటి? హెచ్. అలా చెప్పుకున్నాం మనము. జస్ట్ బిట్లే ఆడి ఫస్ట్ యాప్ వినాలి. ఫస్ట్ వినిన తర్వాత ఇవి చేయండి అన్న, ఈజీగా అర్థమైపోతాయి. సో సింపుల్ క్వశ్చన్లే. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అన్న ఫస్ట్ రాసుకోండి. ఓకే, ద స్పీడ్ ఆఫ్ సౌండ్ డాష్ యాజ్ ఇట్ పాసెస్ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాసెస్ మీడియం అంట. కొంచెం అర్థమైందా? ఘన పదార్థం నుండి వాయు పదార్థంలోనికి, మాధ్యమం అంటే అదే వాయు పదార్థంలోనికి వెళ్ళేటప్పుడు ధ్వని వేగము ఎలా మారుతుందట. ఆడే చెప్పుకున్నాము. అసలు సౌండ్ వేగం అనేది ఎక్కువ దేంట్లో ఉంటుంది? వ్యాక్యూమా, సాలిడ్? ఎస్, ఎక్కువ వేగం ఉంటుంది సాలిడ్లో. తెలుసు మనకి. మన ఎక్కువ వేగం దీంట్లో ఉంటుందట ఘన పదార్థాలన్న, సాలిడ్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాతే లిక్విడ్ చెప్పాలి, లిక్విడ్స్. దాని తర్వాత ఏముంటాయట? గ్యాస్. దీని తర్వాత లాస్ట్లో ఉంటుంది వ్యాక్యూమ్ అంటే శూన్యము. శూన్యంలో వేగం ఎంత? 0. ఇప్పుడు ఏమన్నాడు? సాలిడ్ నుంచి లిక్విడ్కి వెళ్ళిందట సౌండ్ అనేది. మరి స్పీడ్ డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా? అంతే కదా, అంతేగా. ఏంటన్నా సాలిడ్ నుంచి లిక్విడ్కి వెళ్తుందంటే డిక్రీజ్ అవుతుంది. ఎక్కడుంది? తగ్గుతుంది డిక్రీజ్ చేస్తే. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ డాష్ యాజ్ ఇట్ పాసెస్ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాస్ అట. సాలిడ్ నుంచి లిక్విడ్కి వెళ్ళి తగ్గుతుంది, గ్యాస్కి అయితే ఇంకా తగ్గిపోద్ది. ఎగ్జాంపుల్ రాసుకున్నాను. ఎగ్జాంపుల్కి సాలిడ్ అన్నామా అంటే ఐరన్. మన ఇనుములో వేగం ఎంత అడుగుతాడు అంటే వేగం రకరకాల ఉంటుంది. 0 డిగ్రీ వద్ద ఒకలాగా ఉంటుంది, 20 వద్ద ఒకలాగా ఉంటుంది, 25 ఒకలాగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? టెంపరేచర్ పెరిగితే ఆటోమేటిక్గా వేగం పెరుగుతుంది. ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాము. మనం గుర్తుంచుకోండి. సింపుల్గా అయితే 0 డిగ్రీ C వద్ద గాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అనుకోండి. జనరల్గా 331.5 మీటర్ పర్ సెకండ్ ఉంటుందట ధ్వనికి వేగం. ఎక్కడ? 0 వద్ద దాన్ని మనం ఏమంటాం? ప్రమాణ ఉష్ణోగ్రత అంటాం. ఏమంటాం నాన్న? ప్రమాణ ఉష్ణోగ్రత అంటాం దీన్ని. మరి 20 డిగ్రీలో అనుకోండి, కొంచెం పెంచాం కదా. 0 నుంచి 20 అయితే కొంచెం
ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడు ఎంత ఉంటుందట 343.2 మీటర్ పర్ సెకండ్. మన ఇవన్నీ టెక్స్ట్ బుక్లు ఉన్నవే, ఇవన్నీ ఎన్సైడ్ బిట్లే. అంటే ఏంటి, టెక్స్ట్ బుక్ కదా, 2014 నుంచి 2024 వరకు మారుతూ వచ్చి టెక్స్ట్ బుక్లు ఒకసారి 0 ఇచ్చాడు, 20 ఇచ్చాడు, నెక్స్ట్ ఈ లేటెస్ట్ అయితే 25 డిగ్రీ ఇచ్చాడు. ఆడిష్టం 25 డిగ్రీ సి వద్ద ఇచ్చాడు పక్క బుక్లో, ఇది ఇచ్చాడు అని గుర్తుంచుకోవాలి మీరు. సో 25 వద్ద ఎంత ఉంటుందట 346 ఉంటుంది మీటర్ పర్ సెకండ్. అంటే ఏమర్థమైంది, ఉష్ణోగ్రత పెరిగితే గాలిలో వేగం పెరుగుతుంది. క్లియర్? ఎలా పెరుగుతుంది నాన్న? సో వి ప్రపోర్షనల్ టు √T అంటాం. ఇవన్నీ చెప్పుకున్నాం మన యాప్లో. వి ప్రపోజ్ √T అట ఉష్ణోగ్రత యొక్క వర్గమూలానికి ఎలా ఉంటుంది, ప్రపోర్షనల్ చెప్పాలా, ప్రపోర్షనల్గా ఉంటుంది చెప్పాం. ఓకే, తర్వాత విషయమైనా ఇప్పుడు గాలిలో వేగము 346 కదా, ఎక్కడ 25 అయితే చూద్దాం ఒకసారి. ఎయిర్ 20 డిగ్రీ సి వద్ద ఎంత, లేకపోతే నోట్ చేసుకోండి 20 డిగ్రీ సి వద్ద ఎంత, 25 డిగ్రీ సి వద్ద ఎంత. ఎయిర్ అనుకోండి ఇలా చెప్పుకోవచ్చు. గాలిలో ధ్వనివేగం ఎంత అంటే 343 సింపుల్ చాలు, 340.2 పునే అనుకోండి. అదే 25 వద్ద అయితే 346 అట మీటర్ పర్ సెకండ్ అన్న. అదే వాటర్లో వేగం కావాలి, నీటిలో ధ్వనివేగం ఎంత, సో 1487 ప్రమాణాలు ఏంటి, మీటర్ పర్ సెకండ్ వేసుకోవాలా. అదే ఇక్కడ వచ్చేసరికి 1498 అట. చూడండి డిఫరెన్స్, చిన్న డిఫరెన్సే, 1498. ఇది 25 వద్ద. మరి ఇనుములో ధ్వనివేగం కావాలి, ఐరన్ ఆర్ స్టీల్ 5130 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది అన్న. అవన్నీ మీటర్ పర్ సెకండ్ వేగం. ఇక్కడ వచ్చేసరికి బాగా పెరిగింది, 5190 లేకపోతే 5950 మీటర్ పర్ సెకండ్ అట. అన్నిటికీ మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఏదైనా 5000లో ఉంటుంది నా ఇనుమైతే వేగం, 1400లో ఉంటుంది నీరు, ఇది 300లో ఉంది ఎయిర్. ఇది గాలి, ఇది నీరు, ఇది ఇనుము, ఈ వాయువులు, ద్రవాలు అండ్ ఘనాలు. ఇందులో ఎక్కువ ఉంది ఘనమే కనుక ఎటు రాసాము మనం, సాలిడ్ రాసాము. దాని తర్వాత ఏ రాసాము, లిక్విడ్ రాసాము. దాని తర్వాత గ్యాస్. వ్యాక్యూమ్లో ఎంత, 0నే. ఇంపార్టెంట్, వ్యాక్యూమ్లో ధ్వనివేగం ఎంత, 0 చెప్పాల. మీకేం టైం వేస్ట్ అనుకోవట్లేదు కదా. సో ఇలా నేర్చుకుంటే బాగా గుర్తుంటే అంతే. వేగం దేంట్లో ఎక్కువ ఉంది, సాలిడ్. అది లైట్లో అయితే లైట్కి అనుకోండి, ఇందులో వేగం ఎక్కువ. దేంట్లో, వ్యాక్యూమ్లోనే. అలా నేర్చుకున్నాం మనం, వ్యాక్యూమ్లో ఎక్కువ, దాని తర్వాత గ్యాస్, దాని తర్వాత లిక్విడ్, దాని తర్వాత సాలిడ్ చెప్పాల. లైట్కి అయితే, కాంతి వేగం అయితే. ఓకేనా, నెక్స్ట్ వెళ్ళిపోదాం. చిన్న చిన్న క్వశ్చన్లే, మీరు యాప్ ఫస్ట్ వినండి. ఇవన్నీ ఈజీ క్వశ్చన్, ఈజీ హ్యాతం అంతే. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లే, కాకపోతే ఇయర్ మెన్షన్ చేయలేదు నేను అక్కడ, కానీ అన్నీ ప్రీవియస్ అలా పడిన క్వశ్చన్లే. నేను సొంతంగా ఇవ్వలేదన్నా, అన్ని పడిన క్వశ్చన్ చేసిన అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా నోట్ చేసుకోండి. ఇది కావాలంటే చూసుకోండి, ప్రీవియస్ ఇయర్ పడ్డాయా పర్లేదు తెలిసిపోదు మీకు. ఇవన్నీ పడిన క్వశ్చన్లే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ క్రాక్స్ అండ్ ఫ్లాస్ ఇన్ ద మెటల్ బ్లాక్స్ అట. అదే క్వశ్చన్, ఒక లోహపు దుమ్ములో పగుళ్ళు మరియు లోపాలను గుర్తించడానికి ఈ కింద వాటిలో ఏం వాడతాడు అడుగుతాడు. దేనిని వాడుతారట, నన్ను దేని వాడతారన్నా. ఎస్, అసలు ఆప్షన్ చూస్తే వచ్చేసి మీకు ఆప్షన్లో రివర్బరేషనా, దాన్ని వాడతారా, అల్ట్రాసౌండా, ఇకో, సౌండ్ నావిగేషన్ రేంజింగా, వీటిలో వాడేవేంటి, అల్ట్రాసౌండ్సే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ క్రాక్స్ అండ్ ఫ్లాస్ ఇన్ ద మెటల్ బ్లాక్స్ అట. ఒక లోహాలు ఉన్న పొగను గుర్తించాలంటే వీ హ్యావ్ టు యూజ్డ్ అల్ట్రాసోనిక్ సౌండ్స్. చెప్పానా, వీటికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది నాన్న. వీటిని ఏమన్నాం, అర్థంలో అన్నాం. అల్ట్రాసౌండ్ అంటే అతిధ్వనులు, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, మన యాప్లో ఉంటాయి. అతిధ్వనుల యొక్క ఉపయోగాల్లో ఉంటాయి నాన్న, ఉపయోగాలు చెప్పాను. లోహాలకి రంధ్రాలు పెట్టాలన్నా, పొగలు గుర్తించాలన్నా వీ హ్యావ్ టు యూజ్డ్ అల్ట్రాసౌండ్సే, అర్థంలో వాడతామన్నమాట. ఇదే రివర్బరేషన్ అంటే, రివర్బరేషన్ అంటే ప్రధ్వని కాదు, ప్రతినాదం అంటారు తెలుసా, ప్రతినాదం అంటుంది. ఇది కూడా చెప్పాను, ఎక్కడ వచ్చింది, రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్లో వచ్చింది. ఎస్, రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, ధ్వని పరావర్తనం అంటాం, అక్కడ వచ్చింది రివర్బరేషన్. ఫస్ట్ చెప్పుకుందామా, ధ్వని పరావర్తనం వస్తుంది, ఇకో ప్రధ్వని వస్తుందన్న. అసలు ఏంటి ధ్వని పరావర్తనం అంటే, మన ధ్వని ప్రయాణించే మార్గంలో
ఒక అడ్డంకి ఎదురైతే మళ్ళీ ధ్వని బ్యాక్ వచ్చేది. అదే కదా రిఫ్లెక్షన్ అంటేనే బౌన్సింగ్ బ్యాక్. గోడ ఉంది, బంతిని వేసావు, ఏమో బంతిని వేస్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందా? అలా రావడాన్ని ఏమంటాం? ధ్వని పరావర్తనం అంటాం. ధ్వని లైట్ అయితే రిఫ్లెక్షన్ లైట్ అంటామా? అలాగా ఇది సౌండ్ సోర్స్ అన్న ఇలా వెళ్ళింది, ఇక్కడ ఢీకొని వెనక్కి వచ్చింది. మరి రిఫ్లెక్టెడ్ సౌండ్ ఇస్ కాల్డ్ ఇకో అంటాం. ఈ సౌండ్ని ఏమంటాము? రీసౌండ్ అంటాం మనమైతే. సింపుల్గా ఇంగ్లీష్లో ఇకో అంటాం. ఇకో అంటే రిఫ్లెక్టెడ్ సౌండ్ చెప్పాల. సో వెనక్కి వచ్చిన ధ్వనిని ఏమంటాము? ప్రతిధ్వని. ఏ ధ్వని? ప్రతిధ్వని అంటారు. సింపుల్ అన్న. ఇప్పుడు కొంచెం రెండు వస్తాయన్న తెలుసు మీకు. ధ్వనిని మరియు ప్రధ్వనిని స్పష్టంగా వినాలంటే ఉండవలసిన కనీస కాల దొరుకుతాడు. కాల వ్యవధి, టైం గ్యాప్ ఎంత ఉండాలి? సౌండ్ వినిపించాలి, ఇక వినిపించాలి స్పష్టంగా. అయితే విచ్ టైం టేక్ అడుగుతాడు. ఆ టైం టేక్ ఎంత? 0.1 సెకండ్. ఇంపార్టెంట్ ఇది. దీన్నే మనము 1/10 సెకండ్లు అంటాము. దీన్నే ధ్వని స్థిరత అంటారు. పెర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ అట. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ పెర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ అంటాడు. ఎంత ఉండాలి? 1/10 సెకండ్స్ ఉండాలి. అలా ఉంటే స్పష్టంగా వింటాము సౌండ్, రీసౌండ్. ఇప్పుడు చూడండి, దీనికి చెప్తున్నా. రివర్బరేషన్ అంటే ఏంటి? ప్రతినాదం అంటే ఏంటి? ఇప్పుడు అంత టైం లేదనుకో, ఒకవేళ సౌండ్ రీసౌండ్ అనేది 0.1 సెకండ్ కాల కంటే ముందే కలిసిపోయి ఒక పొడవాటి శబ్దంలాగా వినపడితే దాన్ని ఏమంటాం సార్ అంటే, దాన్ని ఏమంటాము? రివర్బరేషను. ప్రొలాంగ్ సౌండ్ అంటాం. సౌండ్ రీసౌండ్ కలిసిపోతాయట. ఇప్పుడు ఆ అంటే ఆ వినబడాలి. చూడు, మనకి ఎక్కువగా పల్లెటూరులో అయితే లేదా కోవుల దగ్గర అయితే సన్నాయి మేళం వాగిస్తారు. సన్నాయి మేళం తెలుసా? ఇలా బోర్లు ఉంటాయి కదా, బోయి ఉత్తరా, అలాంటివన్నీ కూడా పనిచేస్తాయి. ఏ ప్రాపర్టీ? ప్రతినాదం. నాదం అంటాం. నాదిస్తాం, నాదం ఉత్తర అంటారా? అది నాన్న. దీనికి రివర్బరేషన్ అంటాం. అక్కడ అంత టైం గ్యాప్ ఉండదు, వెళ్తే ఢీకుంటే మళ్ళీ వచ్చేస్తాయట. సౌండ్ రీసౌండ్ 0.1 సెకండ్ కాలం కన్నా ముందే కలిసిపోయి ఒక పొడవాటి శబ్దంలాగా వినబడితే దాన్ని ఏమంటామట? ప్రతినాదం అంటాము. ఇప్పుడు అడిగినది కాదు కదా, అర్థాలు చెప్తున్నాం. ఇదిగోండి, ఇకో అంటే ప్రతిధ్వని, పరావర్తనం ధ్వని ఏమంటాము? ప్రతిధ్వని అంటాము. రిఫ్లెక్టెడ్ సౌండ్ ఇట్ ఇస్ కాల్డ్ ఇకో అంటాము అని చెప్తామా? ఓకే, మన ఇప్పుడు ఆన్సర్ ఏంటట? ఇకో కాదు, అల్ట్రాసౌండ్ వాడతారు అన్నమాట. ఇదేంటి సార్? ఇది సౌండ్ నావిగేషన్ రేంజ్ చెప్పింది. దీన్ని సోనార్ అన్నాం. ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఏ సోనార్. సోనార్ను వాడేసి లోపల కనుక్కోము, కానీ సోనార్లో వాడతాము అధ్వనుల్ని. చెప్పండి, గుర్తుందా? సోనార్ ఎక్కడ వాడతాం? ఎస్, డెప్త్ ఆఫ్ ది సీ. సముద్రం ఎక్కడ లోతు తెలుసుకోవాలనుకోండి, వీ హ్యావ్ టు యూజ్ విచ్ మెథడ్? సోనార్ చెప్పాలి. ఇవన్నీ అలా చెప్పుకున్నాము. ఒక మీ టైం వేస్ట్ కదా, అర్థమైందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే బి చెప్పాలా, బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతానన్నా. ఓకే, రాయించుకున్నా రాయాలి. త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీడియంస్ కెన్ సౌండ్ నాట్ ట్రావెల్? సింపుల్ క్వశ్చన్లే. ఇలాగా పాట వింటే చాలు, ఈజీ పెట్టేస్తారు బిట్స్. కరెక్ట్ 7 బిట్స్ పడితే గ్రూప్ డీలో ఈజీగా వచ్చేస్తాను 15 మినిట్కి. ఈ కింది వాటిల్లో ఏ మాధ్యమం ద్వారా ధ్వని ప్రయాణించదు? సింపుల్ క్వశ్చన్. త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీడియంస్ కెన్ సౌండ్ నాట్ ట్రావెల్ చెప్పుకున్నాం. సాలిడ్ గుండా వెళ్తుంది, లిక్విడ్ గుండా వెళ్తుంది, మరి గ్యాస్ కూడా వెళ్తుంది, కూడా వెళ్ళదు, వ్యాక్యూమ్ కూడా వెళ్ళదు. ఉందా? చూడండి, ఉందా లేదు? స్టీల్ అంటే సాలిడ్, వ్యాక్యూమ్ ఆల్రెడీ వ్యాక్యూమ్ ఇచ్చాడు కదా, సో వ్యాక్యూమ్ కూడా వెళ్ళదు. ఎయిర్, మిల్క్ అన్నిట్లో వెళ్తుంది. సో మిల్క్ అంటే వాటరే. ఎంత వేగము? 1498 మీటర్ పర్ సెకండ్ వెళ్తుంది. అటు వేగము 25 డిగ్రీస్ అయితే, ఇది లేటెస్ట్ బిట్. 1487 ఉండేది, ఇప్పుడు మార్చి 1498. ఎయిర్లో వేగం ఎంత? 346, 25 డిగ్రీస్ వద్ద. వ్యాక్యూమ్లో 0. స్టీల్ ఎంత చెప్పుకున్నాం? 5960 ఉంటుందట మీటర్ పర్ సెకండ్. ఇందులో వేగం ఎక్కువ. స్టీల్ అడిగింది ప్రయాణించదన్నాడు, నాట్ ట్రావెల్ అన్నాడు. ఏది ఆన్సర్ అన్నా? వ్యాక్యూమే. వ్యాక్యూమ్ కాదు, వ్యాక్యూమ్. వ్యాక్యూమ్ అంటే శూన్యము. మరీ తెలుగు మీడియం అయితే అప్పుడప్పుడు ఇలాగేసారు క్వశ్చన్లు, ట్రాన్స్లేషన్ కరెక్ట్గా ఉండదు. కనుక యూ హ్యావ్ టు ఫాలో ఇంగ్లీష్ మీడియమే. ఫైనల్ ఆన్సర్ గోస్ టు ఇంగ్లీష్ మీడియం చెప్పాలా, ఇలా ఉంటుంది అన్న. ఓకే, సో నెక్స్ట్కి వెళ్ళిపోదామా? ఓకే,
ఓకే కొంచెం రాయండి ఫస్ట్. Which of the following is not a quality of sound waves అట. Which of the following is not a quality of sound waves? ఈ కింద వాటిలో ధ్వని తరంగాల నాణ్యత కానిది అడుగుతున్నాడు. నా అర్థమైంది క్వశ్చన్. ఇక్కడ నాణ్యత కాదు, ఈ కింద ధ్వని తరంగాల లక్షణము కానిది అడగాల. లక్షణము కానిది. Which of the following is not a quality of sound waves? క్వాలిటీ ప్రాపర్టీ ఏదైనా ఒకటే. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ ఏమని రైల్వే క్వశ్చన్స్ నేనా. మరి ఒక ధ్వని తరంగానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఫస్ట్ తెలుసుకోవాలి. వాళ్ళు చదివారా? చదివి చేయండి అన్న. చదివితే నీకు ఆల్రెడీ రిపీట్ అవ్వచ్చునని. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? రైట్. అదే రిపీట్ ప్రాపర్టీ వేవ్ లెంత్. ఒక తరంగానికి ఏముంటుంది? తరంగ దైర్ఘ్యం ఉంటుంది. దాన్ని ఏమన్నాం? వేవ్ లెంత్ అన్నాం. దీన్ని లాంబ్డా అన్నాము. ఇది ఉండాలి ఖచ్చితంగా ఏ తరంగానికైనా, ఎస్పెషలీ సౌండ్ వేవ్కి ఇది ఉంటుందట. రెండోది ఏం చెప్పాము? ఎస్, దాని పేరే ఫ్రీక్వెన్సీ, అంటే పౌనఃపున్యము. ఇది ఉంటుందని అన్న, అంటే న్యూ అంటాం లేదా ఎన్ అంటాం, ఇది మీ ఇష్టం. న్యూ ఫ్రీక్వెన్సీ ఉండాలి. అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్. గుర్తుంది కదా, ఒక సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్యనేమంటాం? పౌనఃపున్యం అన్నాం. ఈ రెండు ఉంటాయి ధ్వని తరంగానికి. అసలేంది? స్పీడ్ ఉండాలా. ఏముండాలి? స్పీడ్ ఆఫ్ సౌండ్, వేగం ఉంటుంది ధ్వని తరంగానికి. d/t అంటాం, λ/t అన్నాం. ఇంకా సూత్రం ఏంటి? న్యూ లాంబ్డా. న్యూ లాంబ్డా. ఇది న్యూ అయితే లాంబ్డా. ఈ రెండు గుణిస్తూ వచ్చేది స్పీడ్. వాళ్ళు చెప్పుకున్నాం, చెప్తే మాకు కూడా చెప్తాం. కాకపోతే నెక్స్ట్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ దీన్నే ఏ అంటాం. తెలుగు తెలిసేమంటారు? కంపన పరిమితి. ఏ పరిమితి? కంపన పరిమితి అని అంటామన్నా. చెప్తా అంటే ఏంటో. లాస్ట్ది టైం పీరియడ్. ఓకే, వెల్ నోను. టైము పీరియడ్ అంటే ఆవర్తన కాలం. టైము పీరియడ్ దీన్ని ఎట్టి అంటానన్నా. ఇవి లక్షణాలు అన్న. యాక్చువల్గా ఇవి తెలిస్తే ఉన్నవేవో లేవో చెప్పేస్తావు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. కాకపోతే చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాలిటీ ఆఫ్ సౌండ్. క్వాలిటీ కాదు, ఇక్కడ ప్రాపర్టీ ఆఫ్ సౌండ్ అంటాడు. ఈ కింద వాళ్ళలో ధ్వని తరంగా లక్షణము కానిది ఏంటి? యాంప్లిట్యూడా ఉందా లేదా? ఉంది. నాలుగోది అంటే ఇది ఉంది, ఇది ఉంది. నెక్స్ట్ టైం పీరియడ్ ఉందా లేదా? ఉంది టైం పీరియడ్. స్పీడ్ ఉందా లేదా? ఉంది. ఏం లేదు? డెన్సిటీ. నా డెన్సిటీ అనేది సౌండ్కి సంబంధించి కాదు. క్లియర్? ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ కాబట్టి చెప్తాను, ప్రాబ్లం ఎట్లేదు. మన వేవ్ లెంత్ ఎట్లన్నా? వేవ్ యొక్క లెంత్. ఒక ఎగ్జాంపుల్ తీసుకో. ఇది ఒక వేవ్ అనుకోండి, ఇలా ఉంటుంది వేవ్. దాని పేరేంటి? ట్రాన్స్ఫర్ వేవ్. తిరిగి తరంగం అంటాం. అందులో ఏమొస్తాయి? శృంగాలు వస్తాయి, ధ్రువములు వస్తాయి. ఎత్తుగా ఉంటే శృంగము, లోతుగా ఉంటే ధ్రువని. ఇలా ఎత్తుగా ఉండే భాగాన్ని ఏమన్నామన్నా? క్రెస్ట్ అంటాం. గుర్తొచ్చిందా? క్రెస్ట్ శృంగం అంటాం. లోతుగా ఉంటే ఏమంటాం? తరో అంటాం. తరో. గుర్తొచ్చిందా? అలా ఎత్తుగా ఉంటే మళ్ళా క్రెస్ట్. క్రెస్ట్. లోతుగా ఉంటే తరో అంటారు, అంటే ద్రోణి. శృంగము, ద్రోణి. శృంగము, ద్రోణి. రెండు పక్క పక్కనున్న శృంగాల మధ్య దూరాన్ని ఏమంటామన్నా? ఎస్, దాన్ని మనము తరంగ దైర్ఘ్యం అంటారు. లాంబ్డా. వేవ్ లెంత్ అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ క్రెస్ట్ ఆర్ టూ తరో. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ క్రెస్ట్ టూ తరో ఏమంటాం? లాంబ్డా. అది తెలిసిందే. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫ్రీక్వెన్సీ ఏంటి? నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ అన్న. ఒక బాడీ ఉంది, ఒక వస్తువు ఉంది. ఈ పెన్ను ఉంది అనుకోండి. ఈ పెన్ను 1 సెకండ్ కాలంలో చేసే కంపన సంఖ్యనేమంటాం? పౌనఃపున్యం అంటాం. నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ అట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసి ఉంది 10 హెడ్జెస్ అని. తెలుసు మీనింగ్ తెలుసా? వాట్ ఈజ్ ద 10 హెడ్జెస్? ఫ్రీక్వెన్సీ ఆఫ్ బాడీ అంటాడు. 10 హెడ్జెస్ అర్థం ఏంటట? 1 సెకండ్కి చేసే కంపనాలు 10 అని అర్థం. నిమిషంకి అయితే 60 × 10 వేసుకోవాలి. అవే కొంచెం 4 చెప్పుకున్నాం మనం. ఇది ఫ్రీక్వెన్సీ అన్న. ఫ్రీక్వెన్సీకి న్యూ అంటామా? సూత్రం ఏంటి? 1/t. అంతే. అలా. మరి స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ అంటే దూరం బై కాలం, అంతే కదా. స్పీడ్ అనగా ఈక్వల్ టు ద రేట్ చేంజ్ ఇన్ డిస్టెన్స్. ఎక్కడైనా దూరం బై కాలం వేగం అంటాం. ఫార్ములా చెప్పచ్చు. స్పీడ్ అంటే దూరం బై కాలం కదా. సో ప్రమాణ టీ కాలంలో ఒక సౌండ్ అనేది దూరం అనేది లాంబ్డా అయితే, లాంబ్డా అనుకోండి,
దూరం లాంబ్డా అయితే v ఈక్వల్ టు λ/t అవుతుంది. అంతే కదా, చెప్పండి. λ/t అంటే 1/t ఇంటూ లాంబ్డా. v ఈక్వల్ 1/t అంటే ఏంటి అంతరం, దాన్నే న్యూ అంటాం, ఇది లాంబ్డా, ఇది ఫార్ములా అన్నాం. సో 1/tని ఏమన్నాం సార్, 1/tని ఏమంటాం, ఫ్రీక్వెన్సీ అంటాము. కనుక 1/t అంటే న్యూ, సో న్యూ లాంబ్డా సూత్రం అని మనం చెప్పుకున్నాము. ఓకే, నెక్స్ట్ కూడా ఎప్పుడైతే చెప్తానండి. అర్థమైంది కదా, యాంప్లిట్యూడ్ ఉంది, టైం పీరియడ్ ఉంది, స్పీడ్ ఉంది, డెన్సిటీ కూడా లేదు. కనుక ఇది ఆన్సర్ చెప్తాను. మహేష్ అబద్ధమా?